Shai Namaha, Shivasai Namaha, Devai Astro Vastu గురించి వేణుగోపాల్ మాట్లాడుతున్నాను. ఈరోజు మన కుటుంబంలో చేసుకుంటే స్టోర్ ఎక్కడెక్కడ స్టోరేజ్ అనార్గనైజ్డ్ ఉంటే దాని వల్ల కలిగే దుష్ఫలితాల గురించి మనం చెప్తాం. స్టోర్ ఎక్కడైనా ఆర్గనైజ్డ్గా రోజు దాన్ని సిస్టమేటిక్ గా ఎప్పటికప్పుడు దాన్ని ఉంచుకుంటున్నప్పుడు అది స్టోరేజ్ అవ్వదు. మనం సాధారణంగా బట్టల షాపుల్లో చూసినప్పుడు మనకి వాళ్ళు చూపించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ మడత పెట్టి ఆర్గనైజ్డ్ గా పెట్టుకుంటారు. అదే ఎక్కడికక్కడ స్టోర్ పడేసి ఉంటే దాని వల్ల మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి. మనకి ఈ 16 డైరెక్షన్లో స్టోర్ ఎక్కడెక్కడ ఉంటే చెప్తున్నాం. నార్త్ లో ఉంటే ఆల్వేస్ స్ట్రక్ జీవిత మార్గం తప్పదు, వృత్తిలో ఇబ్బందులు ఉంటాయి, వ్యాపారం నడవదు, కొత్త అవకాశాలు రావు. అదే కొత్త ఆగ్నేయంలో ఉంటే అది హెల్త్ ఇమ్యూనిటీకి సంబంధించినది కాబట్టి క్రోనిక్ డిసీజెస్ వస్తాయి, రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది, సరైన డాక్టర్ దొరకదు, రికవరీ జరగదు, మెడిసిన్ మనపై పనిచేయదు, సొల్యూషన్ దొరకదు. అదే ఈశాన్యంలో ఉంటే ఈశాన్యం మెడిటేషన్ పాయింట్ మైండ్ పై క్లారిటీ ఆఫ్ మైండ్ ని చూపిస్తుంది కాబట్టి ఇది మైండ్ పై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి లేజ్ ఇన్ దేర్ లైఫ్, బ్లాక్డ్ మైండ్, నో విజన్ ఇన్ ద లైఫ్, ఐ ప్రాబ్లం ఉంటుంది, న్యూరజికల్ ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఈశాన్యంలో టాయిలెట్ కానీ, కిచెన్ కానీ, స్టోరేజ్ కానీ, మెట్లు కానీ ఇటువంటివి పనికిరావు. అదే తూర్పు ఈశాన్యంలో స్టోరేజ్ ఉంటే, అనార్గనైజ్డ్ స్టోరేజ్ ఉంది, మీరు దాన్ని పడేసి ఉంటే అది అలసత్వాన్ని క్రియేట్ చేస్తుంది. వేస్ట్ ఆఫ్ టైం, ఆల్వేజ్ డిమోటివేటెడ్. కాబట్టి ఇక్కడ ఇది 12 రీక్రియేషన్ స్థలం కాబట్టి 12 రీక్రియేషన్ కోల్పోతాం. 12 రీక్రియేషన్కి సంబంధించిన ఏ పని కూడా సరదాగా చేయలేదు. తర్వాత ట్రూత్ అంటే సోషల్ అసోసియేషన్, నెట్వర్కింగ్, కనెక్షన్ టు పీపుల్, ఇవన్నీ కోల్పోతాం. అంటే మనసులో అందరితో కూర్చుని ఒక సమావేశాలు కానీ, ఒక మీటింగ్స్ కానీ, లేదా 14 కాంట్రాక్ట్స్ కానీ ఉండవు. ఇక్కడ స్టోరేజ్ వల్ల మనకి పిల్లలకి విషయంలో, అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ వివాహ సంబంధాలు మనకి దగ్గర వాళ్ళు ఎవరు చూడరు. దానివల్ల మ్యారేజ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వివాహం జరగదు. అలాగే తర్వాత తూర్పు ఆగ్నేయం, ఈ తూర్పు ఆగ్నేయంలో మీరు స్టోరేజ్ పెట్టుకుంటే మంచిదే. ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల మీరు ఓవర్ థింకింగ్ తగ్గిపోతుంది, స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది, ఎనర్జీ తగ్గిపోతుంది. కాబట్టి మీరు ఇక్కడ స్టోరేజ్ మంచిదే. తర్వాత ఆగ్నేయంలో స్టోరేజ్ వల్ల మీకు కలిగే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, బ్లాక్డ్ మనీ. ఎవరికైనా డబ్బులు ఇచ్చారంటే అప్పు ఇచ్చినా, చేయబదులు ఇచ్చినా అవి బ్లాక్ అయిపోయి ఉండిపోతాయి. మీ చేతిలో మనీ రొటేట్ అవ్వదు, దాని మనీ బ్లాక్ అయిపోతుంది, వేస్టేజ్ అయిపోతుంది. మనీ అంటే మనకి లిక్విడ్ రూపంలో, క్యాష్ రూపంలో ఉండేది కూడా ఉండదు. ఫీలింగ్ ట్రస్ట్, మోర్ అసెట్స్ బట్ నో మనీ ఇన్ హ్యాండ్. మీ గోల్డ్ ఆస్తిపాస్తులు ఉంటాయి కానీ
మీకు చేతిలో డబ్బులు రొటేట్ అవుతుంది. దక్షిణ ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయంలో ఉన్నట్టయితే అక్కడ ఎంత మేనేజ్ చేద్దాం అనుకున్నా మేనేజ్ చేయలేం. ఇది మనకి పవర్ అండ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఆ పవర్ అండ్ కాన్ఫిడెన్స్ ఎంత మేనేజ్ చేద్దామన్నా చేయలేము. ఇట్ ఈస్ మీ కాన్ఫిడెంట్ ని కాన్ఫిడెంట్ ని చేస్తుంది, మీ పవర్ ని పవర్ చేసి మిమ్మల్ని ఇబ్బంది క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్టోరేజ్ అసలు పనికిరాదు. అలాగే దక్షిణంలో కొంత పర్వాలేదు, రిమూవ్ స్ట్రెస్, అక్కడ మీ రిలాక్సేషన్ ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్టోరేజ్, హెవీ స్టోరేజ్ చాలా బాగానే పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ స్టోరేజ్ పెట్టుకున్నంత వల్ల మీకు ఒక రకమైన రిలాక్సేషన్, ఫన్, పవర్ క్రియేట్ అవుతుంది. అలాగే సౌత్ వెస్ట్ అంటే దక్షిణ నైరుతి అంటాం. ఇది కూడా స్టోరేజ్ కి పర్వాలేదు. కాకపోతే ఇక్కడ స్టోరేజ్ చేసిన వస్తువు ఏది కూడా వర్కింగ్ కండిషన్ లో ఉండదు. మీరు పెట్టినప్పుడు వర్కింగ్ కండిషన్ లో ఉన్నది మీరు తీసి వాడదాం అనుకున్నప్పుడు అది రిపేర్ లో ఉంటుంది. కాబట్టి అదొకటే మీకు ఇంకా ఎందుకు పనికిరాదు. ఎప్పుడో చూద్దాంలే అనుకుంది ఈ ఇక్కడ చేసుకోవచ్చు. దక్షిణ నైరుతిలో ఇక్కడ బాగానే ఉంటుంది. ఇంకా నైరుతి అన్నది దక్షిణ నైరుతి ఈ రెండు భూమికి సంబంధించినవి. ఇక్కడ ఇవి ఐటమ్స్ అయితే ఉండొచ్చు. నైరుతిలో హెవీ ఐటమ్స్ ఉంటే మంచిదే, కానీ ఆ హెవీ ఐటమ్స్ ఉండొచ్చు కదా అని మెట్టి కానీ సెప్టిక్ ట్యాంక్స్ కానీ ఇటువంటివి నిర్మించరాదు. అలాగే ఇక్కడ మెయిన్ దూరం కూడా పనికిరాదు, ఇంటికి ముఖ్య దూరము పనికిరాదు. కాబట్టి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ వేస్ట్ గూడ్స్ ఇక్కడ పెట్టినవి కూడా స్థిరంగా ఉండకపోవడం వల్ల పెద్దగా మనకి పనికిరావు. మన స్కిల్స్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి, మన రిలేషన్షిప్ మీద కూడా ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మనం ఇక్కడ అన్ఆర్గనైజ్డ్ స్టోరేజ్ ఉండడం వల్ల కలిగే ప్రాబ్లమ్స్ గమనించాలి. అలాగే నెక్స్ట్ పశ్చిమ నైరుతి కూడా స్టోరేజ్ కి పనికిరాదు. మనం ఎందుకంటే పశ్చిమంలో ఉంది కదా, మనం తీసుకొచ్చి స్టోరేజ్ చేయడం వల్ల మనకి ఏమేమి నష్టాలు కలుగుతాయి. చదువులో పిల్లలకి ఇబ్బంది, మనకు వచ్చే సంపదని మనం సేవ్ చేసుకోలేం, ఖర్చు చేసుకుంటాం. సంపద అయితే బాగానే వస్తుంది, స్టోరేజ్ అవ్వదు. మీ యొక్క నాలెడ్జ్ కూడా మీకు ప్రాపర్ గా ఉండదు. అదంతా మీకు పిసినారితనం వస్తుంది. అంటే డబ్బులు ఖర్చు చేయకూడదని దాస్తారు, కానీ అవి వేరే వాళ్ళకి అప్లై ఇస్తారో లేకపోతే వేరే రూపంలో అవి మీ నుండి దాటిపోతూ ఉంటాయి. అది గమనించాలి. అలాగే పశ్చిమము గుడ్ ఫర్ స్టోరేజ్, లీడ్ టు లాభాలు, ప్రాఫిట్స్ ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా మీరు పెట్టుకోవచ్చు. లాంగ్ టైం గెయిన్స్ ఉంటాయి ఇక్కడ స్టోరేజ్ పెట్టుకోవడం వల్ల. మీకు అంత మంచి జరుగుతుంది. మీకు ఇక్కడ చిల్డ్రన్స్ కూడా మంచిదే. ఇక్కడ హెవీ బరువు ఉండొచ్చు కాబట్టి హెవీగా బరువు పెట్టుకోవచ్చు. మీకు పశ్చిమంలో పర్వాలేదు స్టోరేజ్, అంటే దక్షిణంలోనూ పర్లేదు, పశ్చిమంలోనూ పర్లేదు. తర్వాత వచ్చేది పశ్చిమ వాయువులో పెట్టుకోవడం వల్ల మీకు హెల్పింగ్ బూస్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అక్కడ మీకు కొంతవరకు మంచిదే. అలాగే వాయువులో ఇక్కడ కూడా మీరు బరువు పెట్టుకోవచ్చు, మరీ హెవీ కాకుండా బరువు అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ. కానీ మరి జాగ్రత్తగా దాన్ని అప్పుడప్పుడు ఆర్గనైజ్ చేస్తూ మంచిగా పెట్టుకుంటే మీకు ఇబ్బంది లేకుండా మీకు ప్రజల నుంచి సపోర్టు, గవర్నమెంట్ నుంచి సపోర్టు, బ్యాంక్ నుంచి సపోర్టు, ఇతరుల నుంచి సపోర్టు అన్ని లభిస్తాయి. కాకపోతే అక్కడ మరి మంచి వస్తువులను పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఆ తర్వాత వచ్చేది ఉత్తర వాయువు. ఇక్కడ స్టోరేజ్ ఉండడం చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు అశాంతిగా ఉంటుంది, రిలేషన్షిప్ ఉండదు, ఫిజికల్ రిలేషన్ లో కూడా ప్రాబ్లం ఉంటుంది, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన మొరల్ యాక్టివిటీస్ లో కూడా ఇబ్బంది ఉంటుంది, మా పార్ట్నర్స్ తో సెక్షువల్ ఇష్యూలో కూడా ప్రాబ్లం ఉంటుంది. హస్బెండ్ ఎప్పుడు వీళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ ఉంటారు, ఎవరు హస్బెండ్ అండ్ వైఫ్. అది న్యూ కపుల్ అండి, ఓల్డ్ కపుల్స్ అండి. ఇక్కడ స్టోరేజ్ అయితే పనికిరాదు. కాబట్టి
ఈ స్టోరేజ్ విషయంలో మనం గమనించవలసింది ఏంటంటే ఈ స్టోరేజ్ ఎక్కడున్నా ఆర్గనైజ్డ్ పద్ధతిలో ఉండాలి. ఆర్గనైజ్డ్ పద్ధతిలో లేనప్పుడు మనం ఆ స్టోరేజ్ వల్ల ఇబ్బందులు పొందుతాం. కాబట్టి గమనించాలి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం చేస్తున్నాను. నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్ ఏమంటే కామెంట్ చేయండి. ముందు వీడియోస్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరందరూ నా వీడియో చూస్తారని కోరుకుంటున్నాను.